డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. భూమి అగ్నిగోళంగా మారుతోంది కారణంగా భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు నశిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, అధిక ఉష్ణోగ్రతల వల్ల కానీ భూమి అగ్నిగోళంగా మారుతోంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు చెప్పటమే కాదు, ఒక మనిషిగా మనకు అర్థమవుతానే ఉంది. ఏ ఏటికి ఆ ఏడు వేసవికాలంలో 40 డిగ్రీలు దాటి 45, 46 డిగ్రీలు, 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. జనవరి మాసం నుంచే వేడి ఎక్కువ అవుతూ ఉంది. జనవరి నుంచి ఒక 5 నెలల పాటు మే నెల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు మనకి కనపడుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే వాతావరణ మార్పులు. ప్రకృతి నష్టపోతోంది, ప్రకృతి ఇబ్బంది పడుతోంది. ప్రకృతిని ఇబ్బంది పడటానికి కారణమవుతుంది ఎవరు? మనిషి. మనిషి అంటే ఎవరు? ఒక రాష్ట్రం, ఒక దేశం మనిషి కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి ప్రకృతి చెడిపోవటానికి కారణమే. ప్రకృతి విధ్వంసానికి కారకుడే తెలివైన మనిషి, ఇంటలెక్చువల్. జంతువులన్నింటిలో తెలివైనటువంటి జంతువు ఎవరు అనంటే మనిషే. తన తెలివితేటలతోటి, అత్యాశతోటి తను సుఖంగా జీవించాలని, ఆనందంగా ఉండాలని ప్రకృతిలో లభ్యమయ్యేటువంటి సహజ వనరుల్ని తను తీసుకుని సహజ వనరులకు నష్టం కలిగిస్తూ ఇవాళ తను జీవించాలనేటువంటి కోరికలతోటి ఉండటం వల్ల ఈ ప్రకృతి నాశనం అవుతోంది. ఒక ఏసీలు, ఎయిర్ కండిషన్లు, ఒక ఫ్రిడ్జ్లు, ఒక సెల్ ఫోన్లు, ఒక సెల్ టవర్లు, ఇవన్నీ చూసినట్టయితే ఒక టీవీ సెట్లు, ఇవన్నీ కూడా వీటి నుంచి వచ్చేటువంటి ఉద్గారాలు, ఒక రేడియేషన్ మనిషి జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని చెప్పి వైద్యులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఈ భూమి ఎందుకు వేడెక్కుతోంది అనంటే ఇక్కడ వాతావరణ మార్పులు. వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఎవరి వల్ల వస్తున్నాయి? మనిషి వల్లే వస్తున్నాయి. ఫ్యాక్టరీలు, ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నటువంటి ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, వీటి వల్ల కర్మాగారాలు వదులుతున్నటువంటి వాయువు గాలిని కలుషితం చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలిసిపోయి గాలి కలుషితం అవడం వల్ల మనిషి శ్వాసకోశక సంబంధమైనటువంటి వ్యాధులు రావటం, అలాగే స్కిన్ ఎలర్జీ, చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు రావటం జరుగుతూ ఉంది. ఇదంతా భూమి వేడెక్కటం వల్లనే. భూమి వేడెక్కకుండా ఉండాలి అని అంటే అడవుల్ని పెంచుకోవాలి, అడవుల్ని రక్షించుకోవాలి. ఉన్న అడవుల్ని కొట్టేయకుండా కొత్తగా మరలా అడవులను తయారు చేసుకోవాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. భూమి వేడెక్కటం వల్ల వస్తున్నటువంటి నష్టం ఏమిటి, ఇబ్బందులు ఏమిటి అంటే ధ్రువ ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి మంచు కొండలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టం పెరిగినందువలన వచ్చే ఇబ్బంది ఏమిటి అని అంటే తీర ప్రాంతాలు,
సముద్రం అంచున ఉన్నటువంటి ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. సముద్రం మట్టం ఎప్పుడైతే పెరుగుతూ ఉందో అప్పుడు సముద్రం అంచున ఉన్నటువంటి గ్రామాలు కానీ పట్టణాలు కానీ మునిగిపోయే దశలో ఉన్నాయి. ఒకదానికొకటి చైన్ సిస్టమ్ లింక్ ఇది. మంచు పర్వతాలు కరుగుతున్నాయి, ధ్రువ ప్రాంతాల దగ్గర మంచు కొండలు కరుగుతున్నాయి, ఆ నీరు సముద్రంలో కలుస్తుంది, సముద్ర మట్టం పెరుగుతోంది. దానివల్ల సముద్రపు అంచునున్నటువంటి పట్టణాలు, గ్రామాలు, పల్లెలు మునిగిపోతున్నాయి. అంటే ఏమిటి? ఇక్కడ సముద్రం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భూమి మీదకి వచ్చేస్తూ ఉందన్నమాట. సముద్రపు నీరు భూమి మీదకి వచ్చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు మనం ప్రతి సంవత్సరానికి కనుక మనం ఆ వేరియేషన్ కనుక తీసుకున్నట్టయితే కొన్ని అడుగులు మన వైపుకి వచ్చేస్తూ ఉంది ఊళ్ళల్లోకి. కారణం ఏమిటి అని అంటే సముద్ర మట్టం పెరుగుతోంది. దీనికి కారణం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల. అలాగే 2003 సంవత్సరంలో సైబీరియాలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అడవులు తగలబడ్డాయి. సైబీరియాలో 2003 సంవత్సరంలో. అంటే ఏమిటి? అధిక ఉష్ణోగ్రతల వల్ల చెట్లు కొమ్మలు రాసుకొని, గాలికి కొమ్మలు రాసుకొని, ఒక చెట్టు ఇంకొక చెట్టు కొమ్మలు రాసుకోవటం వల్ల ఆ రాపిడికి నిప్పురవ్వలు లేచి కొమ్మలు తగలబడిపోయి వెంటనే ఆ చెట్లు ఎండిపోయి ఉంటాయి. అంటే భూమి మండినటువంటి సందర్భంలో చెట్లు కూడా ఎండిపోయి పచ్చదనాన్ని కోల్పోయి వెంటనే ఆ నిప్పురవ్వల వల్ల చెట్లు కొమ్మలన్నీ రాసుకుని అడవులు తగలబడేటువంటి సందర్భం ఉంది. కాబట్టి దాన్ని కార్చిచ్చు అంటాం. అమెరికాలో చూడండి, ఎప్పుడు ప్రతి సంవత్సరం అడవులు తగలబడుతూ ఉంటాయి. మరి అడవులు తగలబడినప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ మనకు తగ్గిపోతుంది. మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకుని మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ని, ప్రాణవాయువుని ఇస్తున్నటువంటి అడవులు తగలబడినప్పుడు మనకి శ్వాసించడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆక్సిజన్ ఎంత ఇబ్బంది, ఎంత అవసరం మనిషికి అనేటువంటిది ఈ మధ్య మనందరికీ తెలుసు. కరోనా సమయంలో ఆక్సిజన్ అందక, ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్స్లో లభ్యం కాక రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి, ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు తెలిసింది ఆక్సిజన్ యొక్క ఉపయోగం ఎంత ఇదో. అంటే ఏమిటి? ప్రాణులు బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎక్కడున్నది? గాలిలో ఉన్నది. గాలి ఎలా ఉండాలి? కలుషితం కాకుండా ఉండాలి, పొల్యూట్ అవ్వకూడదు, స్వచ్ఛంగా ఉండాలి. అందుకనే మనం చూడండి, పట్టణాల్లో కంటే గ్రామాల్లో గాలి స్వచ్ఛంగా ఉంటుంది. పట్టణాల కంటే గ్రామాల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుంది, కలుషితం కాకుండా ఉంటుంది. అందుకనే పల్లె ప్రాంతాలు చాలా సుఖంగా ఉంటాయి. పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అనటానికి ఇదే కారణం. పట్టణాల్లో వాహన కాలుష్యం, కొన్ని వేలు లక్షల కొద్ది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అవి వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వల్ల గాలి అంతా కలుషితం అవుతుంది, పొల్యూట్ అవుతుంది. ఆ గాలినే పట్టణాల్లో నివసించేటువంటి ప్రజలు పీలుస్తూ ఉంటారు. మరి లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు, స్కిన్ డిసీజెస్ రావటానికి సిటీస్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి 2090లో శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఏమి అంచనా వేస్తున్నారంటే 2090 నాటికి అడవులు దాదాపుగా తగ్గిపోయే ప్రమాదంలో ఉన్నాయి అని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. ఇది 2025. 2090 నాటికి ఈ భూమి మీద, అంటే ఇది ఒక దేశం సమస్య కాదు, ఈ భూమి మీద అంటే ఏ దేశంలోనైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అడవులు తగ్గిపోయే ప్రమాదంలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. మరి ఈ అంచనా బట్టి మనం ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే, కాబట్టి శాస్త్రవేత్తలు ముందే హెచ్చరిస్తున్నారు కాబట్టి, వాళ్ళు కాషన్ చేస్తున్నారు కాబట్టి మొక్కలను నాటుకోవటం, అడవుల్ని పెంచుకోవటం, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లను నరుక్కోకుండా చూసుకోవటం, అలాంటి చర్యలు కనుక చేపట్టినట్టయితే మనకి భూమి మండకుండా, వేడెక్కకుండా ఉంటుంది. అందుకనే మన ప్రభుత్వాలు కూడా పచ్చదనం, పరిశుభ్రం
అనేటువంటి నినాదంతో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు, పథకాలు తీసుకొస్తూ ఉంటారు. పచ్చదనం, పరిశుభ్రం. పచ్చదనం ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. పచ్చదనం అంటే ఏమిటి? మొక్కలు పెంచాలి, మొక్కలు నాటాలి, చెట్లని నరకకుండా చూసుకోవాలి. పరిశుభ్రం అంటే ఏమిటి? మనం నివసిస్తున్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒక డ్రైనేజీ కానీ, ఒక మురుగు కాలువలు కానీ, చెత్తా చెదారం కానీ. అందుకనే మనం చూడండి, ప్రభుత్వాలు ఈ వేస్ట్ మేనేజ్మెంట్, తడి చెత్త, పొడి చెత్త అనేటువంటి విధానాన్ని పెట్టి 2 డస్ట్బిన్లు ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళకి. తడి చెత్త ఒక చోట, పొడి చెత్త ఒక చోట ఏమని. అవన్నీ సేకరించి ప్రభుత్వం వారు ఒక చోట దాన్ని మరలా రీసైక్లింగ్ చేసే విధంగా, వేరే విధంగా ఉపయోగించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. పెద్ద పెద్ద మహానగరాల్లో అయితే చాలా భయంకరమైనటువంటి వేస్ట్ మనకి లభ్యమవుతూ ఉంటుంది. హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ ఎక్కువ. సిరంజులు, దూదులు, అలాగే మందు బాటిల్స్, మెడిసిన్స్, ఇవన్నీ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది పెద్ద పెద్ద నగరాల్లో. మరి వాటన్నిటినీ విడిగా సేకరించి ప్రభుత్వం వాళ్ళు తగిన విధంగా చర్యలు తీసుకునటం వల్ల మనం ఈ పరిశుభ్రాన్ని మనం అందుకోగలుగుతున్నాం. అలాగే మనం ఒక సామెత ఉంది, చెట్లే ప్రగతికి మెట్లు. చెట్లే ప్రగతికి మెట్లు. ఎక్కడైతే చెట్లు అధికంగా ఉంటాయో, ఏ దేశంలో అయితే చెట్లు అధికంగా ఉంటాయో ఆ దేశం ప్రగతి పదంలో నడుస్తుంది, ప్రగతి వైపు పయనిస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది మనకి. చెట్టు తప్పనిసరి అన్ని విధాల. ఎందుకని? మనం చెప్పుకున్నట్టుగా చెట్టే మనకి, మనం తీసుకునేటువంటి ఆహారంలో 3 వంతులు మొక్కలు, చెట్ల నుంచే మనకు లభ్యమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం తీసుకునేటువంటి గోధుమ కానీ, వరి కానీ, మొక్కజొన్న, సజ్జ, రాగులు, శనగ, మినుము, ఇవన్నీ మొక్కల నుంచే కదా మనం తీసుకుంటున్నాం. కాబట్టి మొక్కల్ని మనం కాపాడుకోవాలి, చెట్లను మనం రక్షించుకోవాలి. ఇట్లా గనక చేసుకున్నట్లయితే ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ భూమి వేడెక్కదు. మనం చూడండి, ఒక అడవి పక్కగా మనం వెళ్తున్నప్పుడు, ఒక వాహనంలో వెళ్తున్నప్పుడు అడవి పక్కగా వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుంది ఆ వాతావరణం, ఆ ప్రాంతం అంతా కూడా. అడవి లేకుండా, చెట్లు లేకుండా, ఒక ఎడారి ప్రాంతంలా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం వెళ్ళేటప్పుడు చాలా విపరీతమైన వేడిగా ఉంటుంది, ఉక్కబోస్తూ ఉంటుంది, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. కారణం ఏమిటి? చెట్లు వల్ల. కాబట్టి భూమి వేడెక్కకుండా ఉండాలంటే, భూమి అగ్నిగోళంగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా చెట్లను కాపాడుకోవాలి, చెట్లను నరకకుండా ఉండాలి. మొక్కల్ని ఎప్పటికప్పుడు మొక్కల్ని, ఆఖరికి ప్రతి వ్యక్తి ఇంటి పరిసరాల్లో, అలాగే పట్టణాలైనా సరే, రోడ్ల మీద, ఇళ్ల పక్కన కరెంటు తీగలు లేనటువంటి వైపు, కరెంటు తీగలు ఉన్నటువంటి వైపు వేస్తే అవి మళ్ళీ పెద్దవైన తర్వాత వాటిని మళ్ళీ నరికేసే ప్రమాదం ఉంటుంది, తీగలకు తగలకుండా ఉండటం కోసం. అందుకని తీగలు లేనటువంటి లైను, కరెంటు లైన్ లేనటువంటి వైపు కనుక మొక్కలు నాటినట్టయితే పట్టణాల్లో, నగరాల్లో అవి పెరిగి పెద్దయి నీడనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక బజార్లో ఎక్కువగా చెట్లు ఉన్నాయనుకోండి, ఆ బజార్ చల్లగా ఉంటుంది. వేసవికాలంలో కూడా చెట్లు లేవనుకోండి, అక్కడంతా విపరీతమైన వేడి, ఉష్ణోగ్రతలు భయంకరంగా ఉంటాయి, భరించలేనంతగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. అందుకని భూమి వేడెక్కకుండా ఉండాలి. అందుకనే మనకి సముద్రం నుంచి మేఘాల రూపంలో ఆకాశంలో ఉండి మేఘాలు వర్షించినప్పుడు చెట్లకి నీరు అందుతుంది, భూమి తేమగా ఉండి నీటిని పీల్చుకొని చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి భూమి వేడెక్కకుండా ఉండాలి అని అంటే మనిషి తప్పిదాలు చేయకుండా ఉండాలి, ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, ప్రకృతికి నాశనం చేయకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా భూమి వేడెక్కకుండా ఉంటుంది, ప్రకృతిని మనం కాపాడుకోగలుగుతాం. ఈ దిశగా మనందరం గనక కష్టపడినట్టయితే తప్పనిసరిగా ప్రకృతిని మనం, అందుకనే మన పూర్వకాలంలో చూడండి, మన తాత ముత్తాతలు ఒక విత్తనం నాటుతారు,
ఒక విత్తనం నాటినప్పుడు ఒక మామిడి విత్తనం నాటినప్పుడు ఆ విత్తనం నాటిన వాడు ఆ ఫలాల్ని తీసుకునేటువంటి అవకాశం ఉండదు. తన భవిష్యత్తు తరాల వాళ్ళకి ఆ ఫలాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఏమి ఆశించారు, మన తాత ముత్తాతలు ఏమి ఆశించారు అంటే, మనం ఒక మంచి పని చేస్తే భవిష్యత్తులో ఈ ప్రకృతి దెబ్బతినకుండా ఉంటుంది, భవిష్యత్ తరాలు వాళ్ళు హాయిగా ఉంటారు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండబట్టే ఇప్పుడు ప్రస్తుతం కూడా మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సహజ వనరులు మనకి గతంలో పాత తరం వాళ్ళు గనక దీన్ని ప్రకృతిని చెడగొట్టకుండా ఉండబట్టే ఈ మాత్రం ప్రకృతి మనం అనుభవించగలుగుతున్నాం, సహజ వనరుల్ని మనం తీసుకోగలుగుతున్నాం. అలాగే మనం కూడా మన తాత ముత్తాతలు ఏ విధంగా అయితే ఆలోచించారో ఈ ప్రకృతిని మనం చెడగొట్టకూడదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు హాయిగా ఉండాలి అనే గనక మనం అనుకున్నట్టయితే, మనం కూడా ఈ ప్రకృతిని చెడగొట్టకుండా గనక ఉన్నట్టయితే, పర్యావరణాన్ని గనక కాపాడుకుంటూ గనక ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ ప్రకృతి ఇలాగే ఉంటుంది, ఇంతకంటే మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలని విన్నందుకు SHO AP టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం.